హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. పండంటి కాపురానికి ఏ విధంగా అయితే 10 సూత్రాలు ఉంటాయి అని చెప్తాం కదా, అలానే ఈరోజు మీకు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా ఉంటే సక్సెస్ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. అబ్బా, మాకు యూట్యూబ్ సక్సెస్ గురించి చెప్పేంతగా మీకు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని మీలో చాలామంది అనుకోవచ్చు. సబ్స్క్రైబర్స్ ఎందుకండి, ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది కదా. అదేదో సామెత ఉంటుంది చూడండి, కొత్త డాక్టర్ కంటే కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న కాంపౌండరు వైద్యం చాలా బాగా చేస్తాడు అనేదో సామెత ఉంటుంది. మీకు గనక ఆ సామెత తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. సరేలే, ఆ సామెతలతో పనేముంది కానీ నా ఎక్స్పీరియన్స్తో అంటే నేను దాదాపుగా 3 years నుంచి యూట్యూబ్ ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాను. 2 ఛానల్స్ అయితే రన్ చేస్తూ ఉన్నాను ప్రెసెంట్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఎలా అనే దగ్గర నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా నేనే అన్ని సొంతంగా చేసుకున్నాను. 2 ఛానళ్ళు మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే కొన్ని సూత్రాలను అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయొచ్చు. బయటికి వెళ్ళడానికి వీలు కాకుండా ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి. అంతేకాని పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉండి వాటిని వదులుకొని దీంట్లో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేయడానికి మాత్రం అస్సలు సాహసం చేయకండి. సోషల్ ప్లాట్ఫామ్లోకి రావాలి అంటే మీరు అస్సలు నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోవడం అస్సలు మానేయండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా బాగుపడతారు అని అంటే ముందు వాళ్ళని వెనక్కి లాగాలి అని చెప్పి వాళ్ళ మెయిన్ మోటో అనమాట. అంటే మనల్ని ఎంకరేజ్ చేయడం మానేసి ఎంతసేపు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి దానికైతే రెడీగా ఉండండి. 4-5 వీడియోలు పెట్టేసి సక్సెస్ కోసం ఎదురు చూడకుండా ప్రతిరోజు కూడా జాబ్కి ఏ విధంగా టైం టు టైం వెళ్ళి మనం పని చేస్తేనే మనకు శాలరీ వస్తుందో సేమ్ అదే విధంగానే ప్రతిరోజు పర్టికులర్ టైం పెట్టుకుని ఇలాంటి వీడియోలు చేస్తే సక్సెస్ వస్తుంది, ఇలాంటి వీడియోలు చేస్తే సక్సెస్ రావడం కాదు. అసలు మీలో ఏ టాలెంట్ ఉందో కనుక్కోవడం ముఖ్యమైన పని. అసలు నీలో ఏ టాలెంట్ ఉందో ఫస్ట్ ఎవ్వరూ లేనప్పుడు ఒకసారి కూర్చొని ఆలోచించి ఆ టాలెంట్ని బయటికి తీయండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే దాగి ఉంటుంది. యూట్యూబ్లోకి రాగానే లక్షలు ఖర్చు పెట్టేసి నేను ఇంత ఖర్చు పెట్టాను దీంట్లో ₹1 ఆదాయం లేదని మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి. అసలు మిమ్మల్ని ఖర్చు పెట్టమని యూట్యూబ్ ఏం చెప్పలేదు కదా. మామూలు స్మార్ట్ ఫోన్తో వీడియోస్ తీసి అసలు ఫస్ట్ మీ లక్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే మీ కష్టంతో పాటు లక్ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్కి. అమ్మో, కెమెరా ముందరిక మా ఇంట్లో వాళ్ళందరూ అరుస్తారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా బంధువులు నా గురించి చెవు కొరుక్కుంటారు, మా ఫ్రెండ్స్ ఏమో ఇలా అంటున్నారు. ఫస్ట్ ఇవన్నీ ఆలోచించడం మానేసి నేను చెప్పేదాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటారని ఆలోచిస్తున్నారు కదా, ఇదే వీళ్ళు ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కనీసం ₹1 అంటే ₹1 కానీ అట్లీస్ట్ మాట సహాయం చేయడానికైనా ఇష్టపడతారా? చేస్తారా? మరి ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకండి ఆలోచించడం? వీళ్ళు సహాయం చేయకపోగా ఇంట్లో ఖాళీగా ఉండకుంటే ఏదైనా చేసుకోవచ్చు కదా, ఇలాంటి మాటలు కూడా వస్తాయి. మరి ఇలాంటి వాళ్ళ గురించి అంతా ఆలోచించకుండా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి విజయాన్ని సాధించండి. ఛానల్ స్టార్ట్ చేసే వారికి అందరికీ ఆల్ ద బెస్ట్.